నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లో సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం పంట సాగులో రైతులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తున్నారు. అందులో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతికి ఇప్పటికే విస్తృత ప్రచారం ఉంది. కానీ ఇక్కడ ఆవు తప్పనిసరి. అలా ఆవు లేకుండా సేంద్రియ పద్ధతిలో చేసే మరో పద్ధతి చౌహాన్ క్యూ. మరి ఈ రెండు పద్ధతులకు గల వ్యత్యాసం ఏంటి? చౌహాన్ క్యూ పద్ధతిలో రైతులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి న్యూ లైఫ్ ఫౌండేషన్ నిర్వాహకులు శివశంకర్ షిండే మనతో ఉన్నారు. మరి ఈ చౌహాన్ క్యూ పద్ధతికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కు కాల్ చేసి డౌట్స్ని నివృత్తి చేసుకోండి. నమస్తే అండి శివశంకర్ గారు. నమస్తే అండి. చెప్పండి, అసలు ఇప్పటి వరకు అందరూ కూడా పాలేకర్ విధానం చాలా విన్నారు, చాలా మందికి తెలుసు. మరి ఏంటి ఈ చౌహాన్ క్యూ పద్ధతి ఏంటి? దీని గురించి వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మా. ముందుగా నేలతల్లి కార్యక్రమం చూస్తున్నటువంటి రైతు సోదరులకి నా నమస్సుమాంజలు. అలాగే అంతిమంగా ఏ పద్ధతులు పాటించినా కూడా ముందుగా రైతు ఆరోగ్యంగా ఉండాలి. దాని తర్వాత తను పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యవంతంగా ఉండాలి. వాటిని తీసుకున్నటువంటి వినియోగదారులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది మొదటి నుంచి రైతు అన్నటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి పనుల్లో ఇది తప్పనిసరి. అయితే గడిచిన కొద్ది సంవత్సరాలుగా కొద్దిగా మనం పక్కకు పోవడం వల్ల ఆ విధానాన్ని మనము కొద్దిగా పక్కకు వేసేసి మన యొక్క అనారోగ్యమైనటువంటి అలవాట్లతో మనం ఇబ్బంది పడుతూ వ్యవసాయాన్ని కూడా ఇబ్బంది పెడుతూ, అంటే మొక్కలను కూడా ఇబ్బంది పెడుతూ, దాంతోపాటు అది తీసుకున్నటువంటి వినియోగదారులను కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం రైతులుగా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనము చివరికి ఎంత దూరం వెళ్ళిపోయామంటే ఒక ఊబిలో ఇరుక్కున్నాం మనం. అంటే ఉదాహరణకి ఊబి అంటే అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా ఊబిలో ఇరుక్కుంటే రక్షించే వ్యక్తి కూడా వెళ్ళిపోతాడు. అంటే తను కూడా చనిపోయే పరిస్థితి. తను చనిపోతుంటాడు పాపం. ఎవరైనా సహాయం చేద్దాం అనుకుంటే కూడా తను వెళ్ళిపోతాడు. అంటే ఇది ఒక ఉదాహరణ అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రైతుల్ని రక్షించాలని ఎవరైనా ముందుకు పోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందుకే చాలామంది మన దేశంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఉదాహరణకి ప్రపంచంలో ఈ పొద్దు మనము చాలా విషయాల్లో చాలా ముందున్నాం. ఉదాహరణకి బుధగ్రహానికి ప్రపంచంలో ఏ దేశము తక్కువ ఖర్చులో వెళ్ళేంత ఇదిగా మనం వెళ్ళొచ్చినామని మన వాళ్ళు సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే గ్రహాలు కూడా ఒక ప్రపంచ రికార్డు కూడా మనం ఛేదించాం. అంటే అన్ని గ్రహాలు చాలా తక్కువ ఖర్చులో పైకి పంపించడం జరిగింది. ఈ పొద్దు ఎన్నో దేశాలు మనం చూస్తూనే మనకు శాటిలైట్ సంబంధించినంత ఆదాయం కూడా జరుగుతోంది. మనం ఎంతో ముందున్నామని తెలుసుకుంటున్నాం. కానీ మరి ప్రపంచానికి ఆదర్శంగా తక్కువ ఖర్చులో మనము గ్రహాలని పైకి పంపిస్తున్నాము. మరి బుధ గ్రహాన్ని కూడా పోయించాం మనము. ఒక సినిమా ఖర్చులో, అంటే అమెరికాలో తీసే సినిమా ఖర్చులో మనం పోయించినామని ఒక రికార్డు ఉంది మనకి. కానీ అన్నదాతకి ఏం జరుగుతుంది? ఇప్పుడు తక్కువ ఖర్చులో ఎందుకు వ్యవసాయం చేయలేకపోతున్నాం? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఒకటి నా అభిప్రాయము, అందరము ఏకాగ్రత చేయలేదు. ఒకవేళ చేసినా అది పంచవర్ష ప్రణాళికలాగా వేసుకొని ఆ ప్రణాళికలని ఎవరొచ్చినా కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తేనే ఆ ప్రణాళిక సక్సెస్ అవుతుంది. అందు గురించి ఆ ప్రణాళిక వచ్చిన వాళ్ళు ఆ 5 సంవత్సరాలు మన నాయకులు ఎవరైతే ఉంటున్నారో అలా చేసి తిరిగి మళ్ళీ ఇంకొకరు దాన్ని రిలే మాదిరి కూడా పట్టుకోలేకపోతున్నారు. చెప్పిన పద్ధతులు చాలామంది చెప్తున్నారు పాపం. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు, సుభాష్ పాలేకర్ గారు అంటే చెప్తున్నారు. కానీ ఆ చెప్పినటువంటి విధానాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. అది కూడా ఒక లోపం. మనకు ఈ పొద్దు రైతాంగం ఈ పొద్దు ఇంత నష్టపోవడానికి అది ఒక కారణం. ఎందుకంటే నాయకుడు పట్టుకుని నడిపిస్తేనే ప్రజలు వెళ్ళడం జరుగుతుంది. అది ఒక కారణం. ఈ పొద్దు మనము నష్టపోవడానికి అది ఒక కారణం జరుగుతోంది. ఇక చౌహాన్ క్యూ పద్ధతి గురించి వివరిస్తారా? మామూలుగా అయితే పాలేకర్ విధానంలో ఖచ్చితంగా ఆవు అనేది ముఖ్యమన్నారు. నేను పరిచయ కార్యక్రమంలోనే చెప్పాను, ఆవు ఇక్కడ అవసరం లేదని. మరి ఎలా ఉంటుంది? ఇక్కడ మహానుభావులు సుభాష్ పాలేకర్ గారు వారి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, గ్రామాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు
ఏదో ఒక చిన్న కుటుంబం ఈ రోజుల్లో పట్టణాలకి వలసపోతున్నారు. దానికి చాలా కారణాలలో అలా వలసపోకుండా ఉండడానికి గాను సుభాష్ పాలేకర్ గారు ఆవు వ్యవసాయం, ఒక ఆవుతో 32 ఎకరాల వరకు మనము సాగు చేసుకోవచ్చు, కాబట్టి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన పద్ధతిలో వలసపోకుండా ఉండడానికి చెప్పారే కానీ కమర్షియల్గా వ్యాపారంగా చాలా దేశాలతో మనము పోటీ పడడానికి అది సరిపోదు. అంటే మనం ఇంకా బతకడానికి అనుకుని మనం ప్రయత్నం చేస్తాం తప్పితే ఇంకా నడవడానికి ప్రయత్నం లేదు. ఇంకా ఎక్కడ పరిగెడతాం మనం? ఇంకా నడవడానికి సమస్య ఉంది మనకు, ఎక్కడ పరిగెడతాం? సో అది ఇప్పుడు మనం ముందున్న సమస్య. అంటే నా అభిప్రాయం ఏంటంటే మనము చాలా దేశాలకు చూసుకుంటే అందరూ అంటుంటారు 30 సంవత్సరాలు వెనకబడి ఉన్నాము అని. అలాగే మనం ఇంకా పరిగెత్తడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుందేమో పోటీ తట్టుకోవడానికి. ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్లు మనము జీవించడానికి మాత్రమే మనకు అనుకూలంగా ఉంటుంది, మనం ప్రయత్నం చేస్తున్నాము. అయితే అందులో భాగంగా డాక్టర్ చౌహాన్ క్యూ గారి పద్ధతిలో పరిగెత్తచ్చు అని మేము నిరూపిస్తున్నాం. ఓకే, కాలర్తో మాట్లాడిన తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. రాజేష్ గారు తూర్పుగోదావరి నుంచి ఉన్నారు. రాజేష్ గారు మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ స్వీట్ కార్న్ ఒకటి వేసాం సార్, రేట్ 15 రోజులు అవుతుంది. హలో రాజేష్ గారు, ఒకసారి అంటే మీ వాయిస్ క్లారిటీ లేదండి, మళ్ళీ ఒకసారి మీ క్వశ్చన్ అడుగుతారా? సార్ ఆల్రెడీ స్వీట్ కార్న్ వేసామండి, 15 రోజులు అవుతుంది. స్వీట్ కార్న్ వేశారు, ఓకే. అవును సార్, అది వేసామండి, 15 రోజులు అవుతుంది. దానికి ఉందండి కొత్తగా అయితే మామూలుగా క్యాజువల్గా వేస్తే వేస్తాం కదా, సేంద్రియ ఎరువులు వేస్తుంటాం. హలో చెప్పండి. మేము వేసేది మామూలుగా ఇదే కదా, డిఏపి 20 వేస్తాం. మీ పద్ధతులు ఏమన్నా కొత్తగా సలహాలు ఏమైనా చెప్తారని. ఇక్కడ మీరు స్వీట్ కార్న్ వేసా అంటున్నారు. ముఖ్యంగా మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, నేను అప్పుడప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, వంటగదిలోకి ఒక స్త్రీ వెళ్ళిన తర్వాత తిరగమాత అంటే పోపు అంటారు, కొన్ని ప్రాంతాలు తిరగమాత అంటారు, వేసే ముందు కరేపాకు అవసరం. కరేపాకును కూడా పక్కనే ఉన్నటువంటి చెట్టు నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని వంట స్టార్ట్ చేస్తారు. కానీ మనము రైతులు ఏం చేస్తున్నాము అంటే పొయ్యి మీద పాత్ర పెట్టి సరుకులకి బజారుకు పోతున్నాం. అప్పుడు ఏమవుతుంది, వచ్చేసరికి పాత్ర మాడిపోతుంది. ఇప్పుడు 90% వ్యవసాయం అలా జరుగుతూ ఉంది. మొక్క నాటుతున్నారు, అలాగే దాని తర్వాత అప్పుడు జబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేద్దామని అప్పుడు వెంపర్లాడుతున్నారు. జరగాల్సిన ప్రకృతి మాత్రం రాజీ పడదు, ఎప్పుడు కూడా మనం రాజీ పడతాం. కీర్తిశేషులు శ్రీ నారాయణ రెడ్డి గారు అంటూ ఉంటారు, ప్రపంచంలో రాజీ పడకూడని ఏకైక విభాగము వ్యవసాయం. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్వీట్ కార్న్ సంబంధించి రోగ నిరోధక శక్తి ఏం చేయాలి? అయితే ముఖ్యంగా ఇప్పటికైతే ప్రస్తుతానికి మీకు కొన్ని చిట్కాలు చెప్తాను, నేను దాన్ని అమలు చేయండి. కానీ ఎప్పటికైనా కూడా భూసారాన్ని మనం పెంచుకోవాలి. మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటి అంటే భూసారాన్ని పెంచుకోవాలి. భూసారం ఎంతగా పెరిగితే అంత వ్యాధులు రావు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది మనకు ప్రకృతి అడవులు చూపిస్తూ ఉంది. ఏ జబ్బులు రావు మొక్కలకు అక్కడ, ఎందుకంటే భూసారం చాలా బాగా ఉంటుంది. కాబట్టి మనం ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలండి. మీరు ఏదైతే ఇప్పుడు రసాయనిక వ్యవసాయం చేస్తున్నారో దాన్ని ముందు ముందు తగ్గించి ఏర్పాటు చేయండి. నిదానంగా భూసారాన్ని పెంచుకుని ఏర్పాటు చేస్తే ముందు ముందు మీకు ఆ సమస్యలన్నీ వెళ్తాయి. ఇప్పుడు కార్న్ అంటే మొక్కజొన్నకు ప్రధాన సమస్య ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తున్నామండి. అదేదో పురుగు వస్తుంది, మొత్తం అంతా సుడి కూడా కొట్టేస్తుంది అంటారు. ఈ పద్ధతిలో మన ప్రముఖమైనటువంటి సివిఆర్ గారి పద్ధతి కూడా ఒకటి ఉందండి. సబ్సాయిల్ ఎర్రమట్టిని మనము 200 నీటిలో 20 కిలోలు చొప్పున కలిపేసి దాన్ని మువ్వులో పోసేస్తే ఎలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా ప్రధాన సమస్య అదండి. తర్వాత మీకు ఇంకా తక్కువ ఖర్చులో మీకు చేసుకోవాలంటే ఈ మన కార్ను బాగా పెంచుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చౌహాన్ క్యూ గారి పద్ధతిలో దాన్ని కనుక అమలు చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా తొందరగా అభివృద్ధి అయ్యే అవకాశం. తర్వాత ఫిష్ అమినో యాసిడ్ అనేది కూడా ఒకటి ఉంది మనకు చౌహాన్ క్యూ గారి పద్ధతిలో, అది కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు తప్పనిసరిగా చేయవలసిన విషయం ఏంటి అంటే సివిఆర్ గారి పద్ధతిలో సబ్సాయిల్ కనుక కంటిన్యూగా వారానికి ఒకసారి కనుక మీరు అమలు చేస్తే తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇన్స్టెంట్ అన్నమాట. ఇంక మనం బయట చేసుకునే సమస్య లేనప్పుడు
మనకు ప్రకృతి మన నేల కిందనే ఇచ్చింది, మనకు నేల మీదనే 2 అడుగుల లోపే ఇచ్చింది మన సివిఆర్ గారి పద్ధతి సబ్సాయిల్. అది కానీ తీసి మీరు రెగ్యులర్గా ఉపయోగిస్తుంటే నిదానంగా మీరు వంటలు చేసుకొని నిలువ పెట్టుకొని అప్పుడు మీరు ఉపయోగించవచ్చు. డాక్టర్ చౌహాన్ క్యూ గారి పద్ధతిలో ఒక ఆహారం తయారు చేసుకుంటే సంవత్సరం పైన మనకు నిలువ ఉంటుంది. కాబట్టి ముందుగా ఇప్పుడు మీరు చేయాల్సిన పని వెంటనే ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించండి, మీకు సమస్య పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ కాలర్ గోపాలం రాజేంద్రనగర్ నుంచి. గోపాలం గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ ప్రశ్న ఏంటో. సార్ నమస్తే అండి. సార్ సార్ నమస్తే, చెప్పండి. మేము ఈ ఖరీఫ్లో కొర్రలు వేద్దామని అనుకున్నామండి. ఓకే, దానికి ఏ విధమైన పద్ధతి పాటించాలి అంటే? గోపాలం గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, దానివల్ల ల్యాగ్ వస్తోంది. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా సార్తో మాట్లాడండి. గోపాలం గారు మీ ప్రశ్న అర్థమైందండి. కొర్రలు సాగు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. అవును, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది నిపుణులు చెప్తున్నారు, మనము మన తాత ముత్తాతల నుంచి కూడా దాన్ని మనం అవలంబిస్తున్నాం. కొన్ని పంటలకి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదండి. మీరు విత్తుకునేటప్పుడు మాత్రం కాస్త కలుపు నివారణ సంబంధించి మాత్రం జాగ్రత్త తీసుకోండి. అంతే తప్ప మనకు వర్షాధారంలో ఉన్నటువంటి పోషకాలు ఇవన్నీ కూడా మనకు కొర్రలకు సరిపోతాయి. అంటే సిరిధాన్యాలు ఈ పొద్దు మనం అంటున్నాము, సిరిధాన్యాలకు ఎలాంటి సమస్యలు రావండి, 99% రావు. ఉన్న సమస్యల్లో కూడా కలుపు నివారణకి, ఆ కలుపు నివారణ సంబంధించి మీరు ఏం చేస్తారంటే మనకు పల్లెటూళ్ళలో ట్రాక్టర్లు కాకుండా నాగలితో దున్నే విధంగా మీరు సహజ సాగు చేసుకోండి. నాగలు ఉపయోగించండి. కొర్రలు వేసినా కానీ వేయబోయే కానీ వేసే ముందు కానీ ఎద్దులతో సేద్యం చేస్తేనే మనకు సమస్యలు రావు. ట్రాక్టర్లతో చాలామంది ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు, అది మంచిది కాదండి. ఎద్దులతోనే సేద్యం చేయండి, మీకు సమస్య రాదు. నాగలి చాలు, మీకు తెలిసే ఉంటుంది పల్లెటూళ్ళల్లో ఒక జానడు అంత డిస్టెన్స్తో మనము విత్తుకుంటూ ఉంటాం. ఆ మధ్యలో తిరిగి కలుపుని మనము అదే ఎద్దులు నాగలితో దున్నేసుకుంటాం, కలుపు నివారణ అయిపోతుంది. పోషకాలకు సంబంధించి మీ దగ్గర సహజంగా ఉన్నటువంటి పేడ ఎరువు కానీ మిగతా ఎరువులు కానీ కోళ్లపెంట కానీ ఏదైనా సరే దాన్ని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో డీకంపోజ్ చేసుకొని మీరు ముందుగానే చల్లుకోవాలి. సరే, ఇప్పటికైతే మీరు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మనకు మీ దగ్గర ఉన్నటువంటి మిగతా సహజంగా ఉన్నటువంటి పదార్థాలు ఏవైనా సరే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో మీరు డీకంపోజ్ చేసుకోవచ్చు. కూరగాయలు, పళ్ళు, మలమూత్రాలు ఏవైనా సరే 7 రోజుల్లో డీకంపోజ్ అయిపోతుందండి. ల్యాబ్ గురించి కూడా కొద్దిగా మీకు ఆల్రెడీ మీకు గ్రూపులో చాలా గ్రూపుల్లో మీకు తెలిసే ఉంటుంది, దాన్ని ఉపయోగించండి, సమస్యలు ఏమీ రావు. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఉన్నారండి. కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. హలో, నా పేరు కృష్ణారెడ్డి అండి, నాగర్కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదారం విలేజ్ మాది. సార్ ఈ మధ్యకాలంలో చెప్పండి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ విధానం ఒకటి, పాలేకర్ విధానం ఒకటి, ఇప్పుడు కొత్తగా చౌహాన్ విధానం ఒకటి కొత్తగా వచ్చింది సార్. రైతులు కొద్దిగా అయోమయానికి గురవుతున్నారు. అయితే రైతులు అసలు ఒరిజినల్ గా ఫస్ట్ నుంచి ఉడకంగా ఎరువులు వేస్తున్నారు, పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా. ఒక పద్ధతి అంటూ లేకుండా ఈ మధ్యకాలంలో చాలా రకాల పద్ధతులు మారిపోయి గందరగోళం గురవుతుంది సార్ రైతాంగం అంతా. ఒక సిస్టాన్ని అమలు చేస్తే ఏదో ఒక సిస్టంలో పోతే రైతాంగం మేలు జరుగుతుందని నా అభిప్రాయం సార్. నేను చెప్పిన దిగంపదరు వాడుతున్నాము, ఎరువులు వాడుతున్నాము, అవి వాడుతున్నాము, కానీ టోటల్ గా గందరగోళంలో ఉంది ప్రస్తుతం వ్యవసాయ విధానం. దీనిపైన మీరు అభిప్రాయం చెప్పండి సార్ కొద్దిగా. అభిప్రాయంతో పాటు చిన్న సూచన కూడా ఇస్తానండి, అది కూడా మీరు పాటించండి. అదేంటి అంటే నదులన్నీ సముద్రంలోకి వెళ్ళాలి, వేరే మార్గం లేదు. అలాగే మనము భారతదేశంలో సాగు చేసేటువంటి విధానాలన్నీ కూడా రైతు మొదట ఆరోగ్యంగా ఉండడానికి, తర్వాత తక్కువ ఖర్చులో ఆదాయము పొందడానికి. ఇది మనం గ్రహించవలసిన విషయం. రసాయనిక సాగులో మొట్టమొదట అనారోగ్యం పాలయ్యేది అన్నదాత. కాబట్టి అది దూరంగా పెట్టండి, అది మనం మైండ్లో ఫిక్స్ చేసుకుందాం. కొన్ని తంబు రూల్స్ ఉంటాయి కొన్ని పద్ధతుల్లో, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇలాగే చేయాలి అని కొన్ని ఉంటాయి, అలా చేయాల్సిన విషయాలలో కొన్ని ఉంటాయి. మొట్టమొదటి ఏంటి, రసాయనిక వ్యవసాయం దూరంగా ఉండాలి. దాని తర్వాత మీరన్నట్లు చాలా పద్ధతులు మనకు కన్ఫ్యూజ్ చేస్తున్నాయంటున్నారు. ఇందులో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. మనము కొద్దిగా జాగ్రత్తగా సునిశ్చితంగా
చాలా సున్నితంగా దాన్ని గ్రహించాలి. మనకు మన ప్రాంతంలో ఏ సహజ వ్యవసాయమైనా చెప్పేది నిపుణులు ఒకటే చెప్తుంటారు, మీ ప్రాంతంలో అక్కడ దొరికేటువంటి వనరులతో దగ్గరగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు లేకుండా సమస్య పరిష్కారమయ్యేదానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరు ఎన్ని చెప్పినా మాత్రం మీకు అనుకూలంగా చేసుకోండి. లేని దాని గురించి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి మనం వస్తువుల్ని మనం ఖర్చు పెట్టడం అనేది చాలా అవివేకం అండి. మీకు అనుకూలమైన పద్ధతి మాత్రం ఆచరించండి, అంతేగాని కన్ఫ్యూజ్ మాత్రం కావద్దండి. ఈ అన్ని పద్ధతుల్లో మీకేది అనుకూలమో అందరు చెప్తుంటారు, అది అనుకూలాన్ని మీరు రాసుకోండి, పక్కన పెట్టుకోండి, మర్చిపోద్దండి. అలా చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే అండి, ఇక మనం అసలు ఈ పద్ధతి గురించి మాట్లాడుకుందామండి. అసలు ఎలా వ్యవసాయం చేస్తారో, ఆవు లేకుండా వ్యవసాయం అనేది. సారీ అండి, కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి. అది మాట్లాడిన తర్వాత వెంకటేశ్వర్లు గారు. హలో మేడం, చెప్పండి వెంకటేశ్వర్లు గారు. ఈ పోటీ ప్రపంచంలో పంట పండియడానికి పోటీ ఉంటది, కానీ మరి పెట్టుబడి తక్కువ తోటి పండియాలనే దురుద్దేశం ఉంటది కదా రైతు మధ్య. పోటీ ప్రపంచంలో రైతుకి పంట ఎక్కువ పండియాలనే ఉద్దేశం ఉంటది, అది కెమికల్ కానీ ఆర్గానిక్ కానీ. ఇప్పుడు ఇది చెప్పేదాన్ని బట్టి మనం ఈ పోటీ ప్రపంచంలో ధాన్యం కానీ మిర్చి కానీ ఏదైనా పోటీ తత్వం ఉంటది, కానీ దేశాల మధ్య కానీ మన గ్రామాల మధ్య కానీ మన రైతుల మధ్య కానీ ఈ విధంగా పోతే ఎట్లా పోటీ తత్వానికి ఎదుర్కోగలుగుతాం? పేరేమన్నారు? వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు దయచేసి వినండి. ఇక్కడ మనము చాలా విషయాలు మర్చిపోతుంటాం. మనుషులకి మరుపు ఒక వరం అంటారు, సో ఒక శాపం కూడా మనకు మర్చిపోవడం. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, చాలా విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అని. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, మనకు మొదటి నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా ఏం జరిగింది అంటే, ఎంత సైజు కాయ వచ్చింది, ఎంత సైజు గింజ వచ్చింది, ఎంత ఎక్కువ పంట పండింది అన్నదే చూస్తున్నాం, కానీ ఎంత నాణ్యతగా ఉంది అన్నది మనం మర్చిపోయాం. ఇత్తడి కిలో ఎంత సైజు ఉంటుంది, బంగారం ఎంత ఉంటుంది, అలాగే నాణ్యమైన వస్తువు ఎంత సైజులో ఉన్నా కూడా మనకు అది కొలమానం కాదండి. దాని నుంచి మీరు బయటపడండి దయచేసి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా నాణ్యత వైపు చూస్తూ ఉంది. ఇప్పుడు మన ఎండుమిరపకాయలు, కొన్ని రకాల పదార్థాలు మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, చాలా దేశాలు దాన్ని రిజెక్ట్ చేస్తున్నాయి. మీరు వినే ఉంటారు, ఎన్నో రకాల పదార్థాలు తీసుకురావడం నష్టమని చెప్పి సముద్రాల్లో పారేస్తున్నారని మనం వినే ఉంటాం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, ఎంత ఎక్కువ పంపించామనేది కాదు, ఇక్కడ ఎంత నాణ్యతగా ఉందనేది ఆలోచించండి. ఇప్పుడు మీ దగ్గరే మీరే బజార్కి వెళ్ళారంటే మీరు సైజ్ చూస్తారా, నాణ్యత చూస్తారా? అలాగే మనం ఆలోచించాలి. కాబట్టి నాణ్యత మీద దృష్టి పెట్టండి దయచేసి. మీ చుట్టుపక్కల వినియోగదారులు ఉన్నారండి, ఈ ఎంత ఎక్కువ చేస్తున్నామనేది మాత్రం మర్చిపోండి దయచేసి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నవీన్ అనంతపురం నుంచి. నవీన్ గారు, హలో. ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి. అసలు ఎలా అండి ఈ చౌహాన్ క్యూ పద్ధతి? ముఖ్యంగా నేను మొదటి నుండి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, ఆవు లేకుండా వ్యవసాయం ఎలా అనే క్వశ్చన్. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనకు అసలు ప్రపంచంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయి. పద్ధతుల్లో మన దేశంలో ముఖ్యంగా సుభాష్ పాలేకర్ గారి పద్ధతి మనకు వచ్చింది. అందులో ప్రపంచంలో న్యాచురల్ ఫార్మింగ్, అలాగే బయోడైనమిక్ ఫార్మింగ్, పర్మాకల్చర్, ఎకలాజికల్ ఫార్మింగ్, ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, లో ఇన్పుట్, అలాగే డూ నథింగ్, ప్రకృతి, అలాగే రిషికేతి ఫార్మింగ్, రీజనరేటివ్ ఫార్మింగ్, స్పిరిచువల్ ఫార్మింగ్, ట్రెడిషనల్ ఫార్మింగ్, అలాగే జీరో కెమికల్ ఫార్మింగ్, జీరో టిల్లేజ్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్. అంటే జీరో బడ్జెట్ ఇప్పుడు పేరు కూడా మార్చారు, సుభాష్ పాలేకర్ గారు ఫార్మింగ్ అనేది పద్ధతి వచ్చింది. అలాగే డాక్టర్ చౌహాన్ క్యూ గారి పద్ధతి అండ్ డాక్టర్ శ్రీ చింతల వెంకరెడ్డి గారు సివిఆర్ గారి పద్ధతి. అయితే చివరిగా ఉన్నటువంటి ఈ రెండు పద్ధతులే మనకు ఇప్పుడున్న పరిస్థితిలో వ్యవసాయం సంబంధించి మనం మొట్టమొదటిగా ఆలోచించేది ఏంటంటే, తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ పెట్టుబడి, ఎక్కువ నాణ్యత. ఇది చాలా ఇంపార్టెంట్. అన్నీ అనుకుంటున్నాం, కానీ నాణ్యత గురించి ఎవరు మాట్లాడలేదు ఈ రోజుల్లో.
కాబట్టి నాణ్యత చాలా ఇంపార్టెంట్. ఖర్చు తక్కువే ఉండాలి, కానీ నాణ్యత మాత్రం తగ్గకూడదు. అందు గురించి మనము ఈ పద్ధతుల్లో అంటే డాక్టర్ చౌహాన్ క్యూ గారి పద్ధతి ఏంటంటే వేస్ట్ అంటే వ్యర్థ పదార్థాల నుంచి మనము పోషకాలు తయారు చేసుకోవాలి. ఉదాహరణకి మనకు ఈ రోజుల్లో మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, యూరియా మన దేశంలో తయారయ్యేది మనకు ఉదాహరణకి 100 సంచులు మనకు భారతదేశానికి అవసరము అనుకుంటే. మాట్లాడిన తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. ప్రసాద్ మేడ్చల్ నుంచి ఉన్నారు. ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు అడగండి మీ సందేహం ఏంటి. నమస్కారం అండి. నమస్తే అండి. శివశంకర్ సిండే గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ రాజు అండి, మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇక్కడ 5 ఎకరాల్లో బొప్పాయి తోట పెడదాం అనుకుంటున్నాను నేను. ఎర్ర నెల అండి. 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఓకే, దాని గురించి తగిన సూచనలు ఏమన్నా ఇస్తే దాన్ని పాటిస్తాను. ముఖ్యంగా మన రైతులు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి అంటే, మనము ఎంత అమ్ముకోవడానికి మనకు అవకాశం ఉంది మార్కెట్లో పదార్థాలు మనము పండించినవి, అది ఫస్ట్ సర్వే చేయండి. అంతేకాని ఎక్కడో గుజరాత్లో పలానా పంట వేస్తే ఇన్ని లక్షలు వచ్చింది, హర్యానాలో ఈ పంట వేస్తే ఇన్ని లక్షలు వచ్చింది, ఫలానా ఆంధ్రప్రదేశ్లో ఇంత వేస్తే ఇంత, జిల్లాలో ఇంత వచ్చింది అని మాత్రం మీరు దయచేసి దాని జోలికి వెళ్ళకండి. మనము మన దగ్గర మార్కెట్లో మనకు అమ్మడానికి ఇంటెలిజెంట్గా ఆలోచించండి. దయచేసి ఇంటెలిజెన్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ తెలివితేటలు లేకనే రైతులు నష్టపోతున్నాం మనం. కాబట్టి మనము ఏది అమ్ముతామో పంట కోయగానే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఉదాహరణకి ఈ మధ్యకాలంలో రంజాన్ సంబంధించి పళ్ళు బాగా సేల్ అవుతాయని చెప్పి ఆ రంజాన్ మాసానికి తగ్గట్టుగా మనం పళ్ళు పండిస్తాం. ఆ పొద్దు అందరు పోటీ వచ్చేసరికల్లా రేటు తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి టమాటా ఉంది, ఎంతమంది పండించినా కూడా సంవత్సరంలో ఒకసారి తప్పనిసరిగా రేటు వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. మీరు ఇప్పుడు బొప్పాయి వేయాలనుకుంటున్నారు, 5 ఎకరాలు వేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయి? లెక్కలు లేకుండా చేసేటువంటి ఏకైక వ్యక్తి రైతు. ప్రతి ఒక్కరికి ఉదాహరణకి ఒక పరిశ్రమ అనంటే ఏదైనా సరే పరిశ్రమే, వ్యవసాయం కూడా ఒక పరిశ్రమే, కానీ పరిశ్రమగా దాన్ని ఎవరు తీసుకోవట్లేదు రైతు కూడా. ఎందుకంటే రైతు అనేవాడు ఫస్ట్ హృదయంతో చేస్తాడు, మనసుతో చేస్తాడు, మొక్కను ప్రేమతో పెంచుతాడు. వాడు అమ్ముకోవాలని చూడు ఎప్పుడు కూడా. మీరు ఎన్నోసార్లు చూస్తూ ఉంటారు, ఎద్దులు చనిపోతే కూడా రైతులు పడి ఏడుస్తూ ఉంటే ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది. అంటే అంత మమేకమై ప్రకృతితో కలిసిపోయి వ్యవసాయం చేస్తుంటాడు, కానీ మార్కెటింగ్ గురించి ఆలోచించాడు. అలాగే నేనేమంటున్నానంటే, మీరు తప్పనిసరిగా అసలు సర్వే చేయండి. మనం ఎంత పంట పండిస్తున్నాము, ఎంత అమ్ముకుంటాము, అసలు ఖర్చు ఎంత వస్తుంది. మొట్టమొదటి అది రివర్స్లో రావాలి. మనం ముందు నుంచి పోవద్దండి ఎప్పుడు కూడా. మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత పండించాలి, ఎంత ఖర్చు వస్తుంది. ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు గేట్లోంచి వెహికల్ పోయింది అంటే బయటకు వచ్చేంత వరకు లెక్కలు వేస్తాడు పరిశ్రమ యజమాని. మనం అలా ఎందుకు ఆలోచించట్లేదు? మీరు అది ఆలోచించండి. 5 ఎకరాలు ఒకవేళ చౌహాన్ క్యూ పద్ధతి ద్వారా బొప్పాయి సాగు చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, ఏ విధంగా రెడీ చేసుకోవాలండి? అయితే తప్పనిసరిగా మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు 5 ఎకరాలు పండించడం అనేది ఫస్ట్ మీరు ఆలోచించండి. చిన్నగా స్టార్ట్ చేయండి. మీకున్నటువంటి వ్యవసాయ భూమిలో 1 ఎకరా ఉంటే 4 రకాల పంటలు పండించండి. ఇది అందరూ చెప్పేటువంటి సూచనలే. ఏదో ఒక పంట మనకి అందుబాటులో మార్కెట్లో పోతుంది, అమ్ముకోగలుగుతాం. చౌహాన్ క్యూ గారి పద్ధతిలో ఫస్ట్ మొదట చెప్పేది ఏంటంటే, భూసారాన్ని పెంచుకోండి. దయచేసి లీజు వ్యవసాయంలో మాత్రం, కౌలు వ్యవసాయంలో మాత్రం దాన్ని చేయడం కష్టం. ఎందుకంటే కౌలు వ్యవసాయదారులు సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు, 3 ఏళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనం బంగారం లాంటి పదార్థాలని వాళ్ళ భూమిలో వేసి, సూక్ష్మ జీవులు వాళ్ళ భూమిలో వేసి మనం బయట రావడం అంత ఇష్టం లేదు. అందుకే కెమికల్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మీ బొప్పాయి సాగుకు సంబంధించి మీ సొంత భూమి అయితే మాత్రం తప్పనిసరిగా భూమిని సారవంతం చేసుకోండి మొట్టమొదటిగా. అందుకు చేయవలసిన పని ఏంటి అంటే, మీకు కోళ్ల పెంట తొందరగా దొరికేది, పశువుల పెంట ఎట్లా దొరకదు మనకి, కోళ్ల పెంట త్వరగా దొరుకుతుంది. ఆ కోళ్ల పెంటని మీరు దయచేసి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో మీరు డీకంపోజ్ చేసుకొని దాన్ని సాలల్లో, అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు 6 అడుగులు కానీ రో 7 అడుగులు కానీ పెడుతూ ఉంటారు. ఆ రోలో మాత్రమే ఈ డీకంపోజ్ అయినటువంటి ఎరువుని మొక్కకు దగ్గర మాత్రమే వేయండి. మొక్క దగ్గర మాత్రమే వేసుకుంటా ఆ మొక్క నాటే విధంగా ప్లాన్ చేసుకోండి. డీకంపోజ్ చేయకుండా కోళ్ల పెంట ఉపయోగిస్తే మాత్రం చాలా హానికరం. మీరు తప్పనిసరిగా
లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతోనే డీకంపోజ్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు మంచి దిగుబడి వస్తుంది. ముందు జాగ్రత్తగా సివిఆర్ గారి పద్ధతిలో సబ్సాయిల్ని మాత్రం ఒక ఎకరాకు ఒక ట్రాక్టర్ నిలువ పెట్టుకోండి. అది అన్ని విధాలా మీకు పనికొస్తుంది. ముందు మీరు చౌహాన్ గారి పద్ధతి గురించి మీరు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసుకొని ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి శివశంకర్ షిండే గారు. రైతులు అడిగినటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్తే. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.